కానీ నరేష్ సార్ కానీ ప్రోగ్రామ్ చేద్దాం సార్ ఇట్లా చేసుకుంటాం మాకు ప్లేస్ లేదు అని అనగానే అయ్యో మా స్కూల్లో చేసుకోండి అని మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. నేను పిలవగానే వచ్చిన పాత్రికేయులు సందీప్ గారు వాళ్ళందరి పేరున కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు ముఖ్య విషయం ఏమిటంటే మేము ఒక సంఘం అనేది మేము ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకంటే ఇంతవరకు దాకా ఒకటి ఉండే, ఇప్పుడు ఏ పార్టీకి సంబంధం లేదు. మేము పార్టీలకు అతీతంగానే జాగృతి మహిళా సంఘం అని ఒకటి మేము స్థాపించుకున్నాము, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. ప్రత్యేకించి పాత్రికేయులకు నేను చెప్పేది ఏంటంటే ఇక నుంచి ఏం లేదు, మేము ఏది చేసినా కానీ ఖచ్చితంగా అదే సంఘం పేరు మీదనే మేము చేస్తాం. కాబట్టి దయచేసి మా కోఆపరేషన్ చేయాలని మా బాడీ మెంబర్స్ మొత్తం ఇక్కడ ఉన్నారు. ఈ బాడీ మెంబర్స్ను మీరు దృష్టిలో పెట్టుకొని నేను వచ్చినా నేను రాకున్నా మా అక్క చెల్లెళ్ళు ఎవ్వరు వచ్చినా కానీ మీరు ఖచ్చితంగా కోఆపరేషన్ చేయాలని నేను ఒకసారి నమస్కరించి మీకు చెప్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి చరణ్ రెడ్డి సార్కు మమ్మల్ని సన్మానించినందుకు చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నా. ఎప్పుడు ప్రతిసారి కూడా చరణ్ రెడ్డి సార్ ఎక్కడ కలిసినా కానీ మేడం మీరు అని మాట్లాడతారు తప్ప మహిళలను తక్కువ చేసి ఇంతవరకు ఎక్కడ మాట్లాడలేదు, మాట్లాడరు కూడా. అటువంటి వాళ్లకు నమస్కారం చేస్తా ఉన్నా.